రంగారెడ్డి జిల్లా చేవేల పోలీస్ స్టేషన్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో స్థానికులు ధర్నాకు దిగారు. నిన్న ఆలూరు గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 కూరగాయల వ్యాపారులు చనిపోయారు. దీనికి నిరసనగా అఖిలపక్ష నేతలు ధర్నా చేశారు. బీజాపూర్ హైవేపై జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలపై అఖిలపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అఖిలపక్ష నాయకుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైవేపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్నదమ్ములందరికీ కూడా పేరుకొని నమస్కారాలు. ముఖ్యంగా ఆర్టీఓ గారు, ఏసీపీ గారు మా బాధ అర్థం చేసుకొని, ఇన్ని రోజుల నుంచి మేము పడుతున్న ఆవేదన అర్థం చేసుకొని మమ్మల్ని ఇక్కడ కూర్చొని శాంతియుతంగా ధర్నా మీరు ఏదైతే అలవ్ చేసిందో మీ ఇద్దరు కూడా దయచేసి మేము ప్రత్యేకంగా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. రెండు విషయాలు. ప్రజా వ్యవస్థలో ప్రజాస్వామ్యము, కోర్టులు అనేది ప్రజల కోసం ఉండాలా, మనుషుల కోసం ఉండాలి. చెట్లు అనేది, జంతువులు అనేది తర్వాత రావాలి. చెట్లు జంతువుల కోసం ప్రాణాలు తీసే, మంచి ప్రాణాలు తీసే కోర్టులు ఎవరికి కూడా అవసరం లేదనే విషయం కోర్టులకు మీ ద్వారా తెలియజేస్తారు. ఎన్జీటీకే గానీ, హైకోర్టుకే గానీ ఎంతమంది చనిపోతున్నారు. ఇక్కడ మనకు తెలిసి యాక్సిడెంట్లు కొంతమంది తెలియకోకుండా బైక్ల మీదకి వెళ్ళి పక్కన పడి ఇంట్లో తీసుకుపోయిన వాళ్ళు కూడా చాలా మంది, ఇక్కడ చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ తరఫున, మీ నుంచి, అధికారుల నుంచి దయచేసి ఎన్జీటీకి మీరు ఎప్పుడైతే నివేదిక ఇస్తున్నారో ఈ నివేదిక ఇవ్వండి. చాలా మంది చనిపోతున్నారు. అక్కడ పరిస్థితి ఇంకో విధంగా ఉన్నది. చేవేల చుట్టుపక్కల గ్రామాలనే పరిస్థితి మీరు దయచేసి ఇచ్చే ప్రయత్నం చేయాలా చూపించినందుకు